హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. మన వీడియోలో వచ్చేసి ఇవాళ ఒక స్నాక్స్ ఐటెం అనేది చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. స్కూల్లో అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదా. ఇలాగా మనకి స్కూల్ స్టార్ట్ అయిపోయినప్పుడు మనం ఇలాగ ఏం చేయాలంటే ఇలా స్నాక్స్గా మనం కొంచెం మైదాపిండి తీసుకుంటే చాలు ఫ్రెండ్స్. కరకరలాడే ఎంతో కమ్మగా ఉండే నోటికి మనం చేసేసుకోవచ్చు. మీరు ఈ ప్లేస్లో మైదా పిండి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఎగ్జాక్ట్లీ రావాలి బాగుంటాయి అనేసి. మీరు ఈ ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు, క్రంచీగా వస్తాయి ఇలాగ. అందుకోసమే నేనైతే మైదా పిండి తీసుకున్నాను. దీంట్లోనే సాల్ట్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్, పింక్ సాల్ట్. దీంట్లోనే వామ్ ఫ్రెండ్స్, అది అలాగే వేయకుండా కొంచెం చేతిలో వేసుకుని అలా నలిపి వేసేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అనేది అదిరిపోతుంది. చూసారు కదా, ఏ విధంగా ట్రై చేయండి. తర్వాత మిరియాల పొడి 1 టీ స్పూన్ వరకు మనకి కారానికి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడు వర్షాలు కూడా మొదలైనవి ఫ్రెండ్స్. అక్కడక్కడ కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ వేసేయండి. బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఉప్పు, నూనె, వాము ఇవన్నీ కూడా మనం కలిపేటట్టు బాగా కలిసేటట్టు కలుపుకోండి. అలా కలిపినట్టయితే కనుక మనకి ప్రతి పిండికి మనకి వచ్చిన సిప్స్కి బాగా పడుతుంది. మనం కంగారుగా ట్రై చేసేసి ఏదో చేసేసాంలే టైం అయిపోయింది అన్నట్టుగా చేసామంటే కనుక అది బాగా రాదు. మన వీడియో ఏమీ పెద్దగా లేదు ఫ్రెండ్స్, పూర్తి వీడియో చూడండి. అప్పుడే కదా ఫ్రెండ్స్ మనకి తెలుస్తుంది ఎలా వచ్చింది, ఎలా చేశారు, ఏం వేసారు, దీని టేస్ట్ ఎలాంటిది. అలా ముద్దగా అవుతాయి చాలు ఫ్రెండ్స్. మీరు సేమ్ సమోసాకి ఎలాగైతే కలుపుకుంటారో దానికన్నా కొంచెం ఆయిల్ అనేది తక్కువ వేసుకోండి, అంతే ఫ్రెండ్స్, ఇంకేమీ లేదు. ఇలాగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. కొంచెంగా వాటర్ వేసుకోండి. అది నార్మల్ వాటరే వేసుకుంటున్నాను నేనైతే. మీరు కూడా నార్మల్ వాటరే వేసుకోండి. దీనికి ఏం వేడి నీళ్ళు ఏం అవసరం లేదు. ఆల్రెడీ ఇది గుల్లగానే వస్తుంది. కాకపోతే నా చెయ్యి కొంచెం అప్పుడు యాక్సిడెంట్ అయింది అన్నాను కదా ఫ్రెండ్స్, కొంచెం చెయ్యి నొప్పి ఉంటుంది. మెత్తగా అయినాయి కానీ ఇంకా గట్టిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఎలా అంటే ఇలా తీస్తే మీకు పొడి పొడిగా రావాలి. ఇది కొంచెం మెత్తగా అయింది కానీ మీరైతే ఎంత గట్టిగా అవుతే అంత గట్టిగా అవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. పిండి అనేది చాలా గట్టిగా కలుపుకుంటేనే మనకి బాగుంటుంది. నాకు ఇక్కడ కొంచెం మెత్తగా అయింది ఫ్రెండ్స్, చూడండి మీకు చూపిస్తాను. అని అంత మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా చూసారా, ఇంకా గట్టిగా ఉండాలి ఫ్రెండ్స్. అలా మనం వేలు పెడితే దిగకూడదు. సో మీరైతే కొంచెం గట్టిగా కలుపుకోండి. నాకైతే కొంచెం మెత్తగా చేసుకున్నాను, నాకు చెయ్యి కొంచెం నొప్పి కాబట్టి. మీరైతే మాత్రం గట్టిగానే కలుపుకోండి, చాలా బాగుంటాయి, క్రంచీగా వస్తాయి ఫ్రెండ్స్. ఎంత పలచగా ఒత్తుకుంటే అంత టేస్ట్ అనేది బాగుంటుంది. ట్రై చేస్తారు కదా. ఇక్కడ నేను 2 కప్పుల వరకు పిండి వేసాను కాబట్టి నాకు తెలిసి 5 చపాతీలు అవ్వచ్చు చిన్నగా చేస్తే. నా కొలతలుగా అయితే కనుక 5 కానీ 4 కానీ అవుతాయి ఫ్రెండ్స్. మీరు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ చేయాలనుకుని కొలతలన్నీ పెంచుకోండి ఫ్రెండ్స్. ఎన్ని అయితే వేస్తామో అవి డబల్ చేసుకోండి, సరిపోతుంది. చూసారా, ఇక్కడైతే నాకు 5 అనేది వచ్చింది. ఒక 5 వచ్చినాయి కదా ఫ్రెండ్స్. చూడండి, ఈ 5 కూడా మనం ఇలాగా రౌండ్గా బౌల్స్లా చేసేసుకోవాలి. చేసుకున్నాక కొంచెం ఆయిల్ అంటించుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ అంటించుకొని ఇలా చపాతీలా ఒత్తేసుకోండి. ఎంత పల్చగా వీలైనంత పల్చగా ఒత్తుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. ఎంత వీలవుతే అంత పలుచగా ఒత్తుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. చూసారా, వాము, ఉప్పు, దాంట్లో అన్ని మిరియాల పొడి వేసాం కదా, కమ్మగా ఉంటాయి ఫ్రెండ్స్. చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు మనకి ఇష్టపడనేది తినొచ్చు. కరకరలాడుతూ క్రంచిగా ఉంటాయి. ఇదైతే మిస్ అవ్వకండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా, అంత వీలైనంత పలుచగా ఒత్తుకోవడానికే ట్రై చేయండి. ఇదేమీ ఎక్కువగా ఏమి అంటుకోదు. ఒకవేళ మనం కట్ చేసినప్పుడు అంటుకున్న బై మిస్టేక్ అది ఊడిపోతుంది ఫ్రెండ్స్, కంగారు పడవసరం లేదు. అందుకే చెప్తున్నాను. అలవాటు లేని వాళ్ళకైతే కనుక కొంచెం గట్టిగా కలుపుకోవడానికి ట్రై చేయండి. చూసారా, ఇలాగా నా దగ్గర పిజ్జా కట్టర్ అనేది ఉంది. ఇది ఎంతో కాదు ఫ్రెండ్స్, ఇదైతే 50 రూపాయల్లో వచ్చింది పిజ్జా కట్టరు. ఇది ఎక్కువ పెద్ద కాస్ట్లీ ఏం కాదు. మనం అనుకుంటాం అయ్యో ఇది చాలా రేట్ ఉంటుందేమో అని అనుకుంటారు. అదంతా కాదు ఫ్రెండ్స్, ఇది 50 రూపీస్. మనకి 50 రూపాయల్లోనే మనకి దగ్గరలో దొరికేస్తుంది. డీమార్ట్కి కానీ, రిలయన్స్కి కానీ, విశాల్ మార్ట్కి కానీ, లేదంటే మామూలుగా స్టోర్లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు తీసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. అదే నైఫ్తో టైం పడుతుంది కదా ఫ్రెండ్స్,
అలా కాకుండా ఇలాగా చూసారా ఫ్రెండ్స్, కొంచెం మెత్తగా ఉన్నందుకు ఇలా లెగిస్తలేదు. కానీ ఇలా తీసేసుకోండి ఫ్రెండ్స్, మొత్తం అన్నీ కూడా మీరు ఇలా తీసేసుకోండి. అన్నీ కూడా ఇలా కొంచెం గట్టిగా ఉంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. సో మీరు ఇలా చేయకుండా కొంచెం గట్టిగా అనేది తీసుకోండి. నీకు అలా ముద్దగా అంటుకుంది కదా ఫ్రెండ్స్, ఏమీ అవ్వదు, అంతా విడిపోతుంది. చూసారు కదా, ఆయిల్ మాత్రం ఎంత కావాలితే అంతే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎక్కువగా బాయిల్ అయిన ఈరోజు వేడి చేసిన ఆయిల్ మళ్ళీ రేపు ఎక్కువగా యూజ్ చేయకూడదు, హెల్త్కి మంచిది కాదని అంటున్నారు డాక్టర్స్ అయితే. సో మనకి ఎంత కావాలో అంతే వేసుకుంటే కనుక బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేను ఇదే దాంట్లో పూరీ చేసేసుకుంటాను. ఇంకా మీకు వీడియో క్లిప్ మిస్ అయిందన్నాను కదా, ఇదే ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో, చిప్స్ అనేది చాలా బాగుంటాయి, క్రంచీగా కూడా వస్తాయి ఫ్రెండ్స్. చూసారా, ఈ కలర్ వస్తే మనకి సరిపోతుంది. నేను ఆయిల్ అనేది తక్కువ వేసాను కదా ఫ్రెండ్స్, అందుకే రావట్లేదు, కిందకు ఉంది. ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది కదా ఆయిల్ వేస్తే, అందుకోసమే నేను వేయలేదండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కలర్ వస్తే మనకి సరిపోతుంది. అన్నీ కూడా ఇలాగే చేసేయండి ఫ్రెండ్స్. నేను మీకు లెంతీ వీడియో అవ్వకూడదు, మన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరికైనా కూడా మనకి ఎక్కువగా లెంతీ వీడియో అవ్వకూడదు, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా ఫ్రెండ్స్. అందుకోసమే నేను ఇలా చేసి చూపిస్తున్నాను. కానీ పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, 5 మినిట్స్లో అయిపోతుంది. మనకి చిన్న కప్పుడు పిండి తీసుకుంటే చాలు, మనకి ఈజీగా టేస్టీగా ఎంతో కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతే అంత క్రంచీగా ఉంటుంది. మీరు నిజంగా ఒక్కసారి ట్రై చేయండి. మీరు కారం ఇవి వేస్తారు కదా, కారం వేయొద్దు ఫ్రెండ్స్. కారం బదులు మీరు మిరియాల పొడి అంటే పెప్పరి, వాము వేశారంటే కనుక పిల్లలకి మనకి ఏమీ అవ్వదు ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత కరకరలాడుతూ ఉన్నాయి కదా, ఇలా క్రంచీగా మీరు ట్రై చేయండి ఒకసారి. ఎక్కువ ఆయిల్ పడుతూ 1 టీ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, ఎక్కువగా ఆయిల్ పట్టదు కాబట్టి. కాకపోతే ఇది డబల్ చేసుకోండి ఎక్కువగా చేయాలనుకునే వాళ్ళు. ఇప్పుడు నేను చేసిన దాంట్లోనే మీకు ఎక్కువ పిల్లలు ఉన్నారు, ఎక్కువ చేయాలనుకునే వాళ్ళు దీన్ని డబల్ చేసుకోండి, సరిపోతుంది. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే కనుక ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ చేయడం